రాయగడని వచ్చిన దేవుడు బిడ్డలు అనిల్ గారు, అలాగా దూర ప్రాంతాల నుండి దేవుని వాక్యం విన్న ప్రతి దేవుని బిడ్డలకి యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవెనగా. బైబిల్ తరగతిలోకి వెళ్తాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వాక్యము మనము నేర్చుకున్నారు. ఈ రాత్రి కూడా ఎక్కడబడి చదివి దాని నుండి కొన్ని అంశాలు చెప్పి ముగించడానికి కోరుతున్నాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబడిన మహిమ కిరీటం పొందుదురు. స్తోత్రం. అక్కడ చదివిన వాక్యము బాగా ఆలోచించండి. ప్రధాన కాపరి అంటే ప్రధాన కాపరి పై నుండి వస్తున్నారు. పై నుండి వచ్చిన ప్రధాన కాపరి భూమిలో ఉన్న కాపరిలో ఉన్నాం అంటే ఆ భూమిలో ఉన్న కాపరికి మహిమ పరిచినట్టుగా గణపరిచినట్టుగా కిరీటం ఇస్తామని బైబిల్ రాయబడి ఉంది. నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో తెలియదు. పైనుండి వచ్చిన కాపరి, పైనుండి వచ్చిన కాపరి ప్రభుత్వం చేసి ప్రభు. కింద ఉన్న కాపరి సంఘం నడిపించిన సంఘ కాపరి, లేకపోతే సంఘాన్ని నడిపించిన పాస్టర్ గారు. అంటే ఆ దేవదాసుడికి పైనుండి వచ్చిన ఆ కాపరి కింద ఉన్న కాపరికి ఏమని వస్తున్నారంటే బహుమానం ఇస్తామని చెప్తున్నారు. అది బహుమానం ఏమంటే కిరీటం ఇస్తామని దేవుడి వాక్యం రాయబడింది. అప్పుడు నేను చదివిన వాక్యం అంటే దాని ముందు ఒక వాక్యం ఉంది. ఏమంటే 4 వాక్యములు ఇలా రాయబడి ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అదే నేను చెప్పాను, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. అప్పుడు దేవుడు 3 విధములు ఉన్న ప్రత్యక్ష గురించి నేను చెప్పారు పోయిన వారి. అది నేను మర్చిపోలేదని అనుకున్నాను. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ 3 ప్రత్యక్షత గురించి రాయబడి ఉంది. ఒకటి 9:26 వాక్యం, ఒకసారి 26 వాక్యం, 9వ అధ్యాయం ఒకసారి చదవమ్మా. 9:26. అట్లయినెడలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగములను సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడెను. ఎందుకు ప్రత్యక్షమైంది? ఒకసారి పాప నివారణ కొరకు, పాపం నిర్వహణ కొరకు. అందుకే పాపీలు మారు మనసు పొంది వారి పాపం నుండి తొడచి వేయడానికి యేసు ఒకసారి ప్రత్యక్షమైంది. అది చెప్పారు. 24వ వాక్యము, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించెను. అంటే పరలోకమందు ప్రత్యక్షమైంది. పాపము నిర్వాహణ చేసిన తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళారు? పరలోకములకి వెళ్ళారు. తండ్రికి ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన కొరకు దేవుడు తండ్రి కుడి పార్శ్వములో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన. దేవుడి పిల్లల కోసము దీవెనడానికి దేవుడు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. 3వది 28 వాక్యం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ 3 వాక్యం చదివినది గ్రీక్ లో ఒక పదమే, ప్రత్యక్షత పదమే. 3 ప్రత్యక్షత 3 విషయం కొరకు. ఒకటి పాప నివారణ కొరకు, అంటే పాప నిర్వాహణ కొరకు. అంటే ఆయనైతే మనకు అందరికీ నీతి బంధువులుగా మార్చడానికి ఆయన ప్రత్యక్షమైంది. 2వది పరలోకమందు దేవుడు ప్రత్యక్షమైంది. ఎందుకంటే మమ్మను పరిశుద్ధపరచడానికి. ఎందుకు? పరిశుద్ధపరచడానికి. ఇంకా 3వది ఆయన
ప్రత్యక్షపరచిన దేనికి మమ్మను అందరికీ మహిమపరచడానికి. ఒకటి నీతి పరచడానికి, నీతి వదగా మార్చడానికి. రెండు మమ్మను పరిశుద్ధపరచడానికి. మూడు మహిమపరచడానికి. కొంచెం బాగా స్ట్రెంత్ తీయడానికి కోరుకుంటే లేవేదాన్ని 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు అది 1 నుండి 4 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చదివిన వాక్యము దేవుడు ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షత అంటే యేసయ్య రెండవ రాకడ. దేవుని స్తోత్రం. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడండి. ఎంతమందికి తెలిసి యేసయ్య త్వరగా వచ్చుచున్నారు? చాలా మందికి తెలియదు. దేవుని స్తోత్రం. మీరు తెలియలేకపోతే తెలిసి ఉంటే ఒక విషయం ఇచ్చాం, యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. అందుకని దేవుడు సంఘం ఏం చేయాలి? ఇది ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పింది, నేను త్వరగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఒకటి ఇది ఎప్పుడు జరుగును? ఒకటి. రెండు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? సూచనలేమి? రెండవది. మూడు మాతో చెప్పమనగా యేసు వారితో ఎట్లనేను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు వేరే, అందం వేరే. స్తోత్రం కలిగిన ఆ తెలుగులో 12గా రాయబడింది, ఒక్కగా రాయబడింది. ఒకటి రాకడికి సూచన, రెండు అందం. దేవుడికి అలాగే ఇలాగ చెప్పచ్చు. యేసయ్య రాకడికి ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒకటి. రెండు నీ రాకడికి ఉన్న సూచన. మూడు అందం. అన్నిటికీ అందం వచ్చింది. ఈ మూడు విషయము యేసు తన శిష్యుడికి చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అతను మొదటి వదలు చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించుచూ వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. శిష్యులు చూడండి, దేవాలయం అందం చూడండి. కొందరికి అదే కావాలి. ఏదే అయ్యో మా చర్చ్ ఏ చర్చ్ ఇంటికతో కట్టున్నారా? అదే ఆడికి అదే కావాలి. జీవన్ కలిగిన దేవునికి జీవన్ కలిగిన ఆలయం కావాలి. జీవన్ లేని దేవునికి పెద్ద చర్చ్ కావాలి. అందరూ అనుకున్నారు ఇదే చర్చ్ అని. ఇది చర్చ్ కాదు, ఇది కూడి రావడానికి ఉన్న స్థలం. మనం చర్చ్ అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరికి తెలియడానికి చెప్తున్నారు. ఇప్పుడు యెరూషలేము దేవాలయం గురించి ఈరోజు ఏం చేస్తున్నారు? పూడుతున్నారు. పెద్ద దేవాలయం అది అందము చూడు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట, అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది ఎప్పుడని యేసయ్యకి శిష్యులు అడిగి, ఈ దేవాలయం ఎప్పుడు పడదోయబడుతున్నారని శిష్యులు అడిగారు. దేవునికి స్తోత్రం. ఇది అడిగిన ముందుకు దేవుడు కొన్ని మాట చెప్పింది. 23వ అధ్యాయము 37 నుండి కింద వరకు చదవాలి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలు రెక్కల క్రింద ఎలాగో చేర్చుకునునో అలాగునే నేను నీ పిల్లలను
పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని, గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. దేవుడు కరెక్ట్ చెప్తున్నారు, నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది అని దేవుడు చెప్పిన తర్వాత దేవాలయం గురించి దేవుడు చెప్పారు. దేవుడికి స్తోత్రం. అది చెప్పినప్పుడు వేరొక విషయం ఉంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలకి చంపబడిన నీ యొద్దకు పంపబడిన వారికి రాళ్ళతో కొట్టి ఉండుదానా కోడి తన పిల్లలకి రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నారు, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవడానికి ఉంటిని కానీ మీరు ఉల్లకపోయింది. దేవునికి స్తోత్రం. అంటే నా దగ్గరికి రావడానికి నీకేం లేదు, ఇష్టం లేదు. ఎన్నోసార్లు నీ దగ్గరికి కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా చేర్చినట్టుగా నిన్ను చేర్చడానికి నాకు ఇష్టం ఉంది, కానీ నీకు మాత్రం ఏం లేదు, ఇష్టం లేదు. స్తోత్రం. అది ఇష్టం లేదు, కానీ ఇంకొక విషయం జరుగుతున్నారు. ఒకటి 3 కార్యాలు జరుగుతుంది. నీ ఇల్లు ఏమవుతుంది? అది ఇల్లు అని చెప్పినది 3 అర్థం ఉంది. ఒకటి, ఇల్లు అని చెప్పినది ఆడు సొంత ఇల్లు, ఆడు సొంతంగా కట్టిన ఇల్లు. 2, ఆడు దేవాలయం వారికి ఒక ఇల్లు. 3, వారు నివసించిన దేశం వారికి ఒక ఇల్లు. ఇది 3 ఒక్క దినములు ఏమవుతుంది? ఇది నాశనం అయిపోతామని దేవుడు కరెక్ట్ గా తన శిష్యులకి చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నీ ఇల్లు నాశనం అవుతుంది, నీ దేవాలయమైన ఇల్లు నాశనం అవుతుంది, నీ నివసించిన దేశం ఏమవుతుంది? నాశనమైపోతామని దైవదాసు వలన దేవుడి సెలవించిన మాట ఉంది. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఉందండి? 1 రాజుల పుస్తకం 9వ అధ్యాయము 6-7 వాక్యం కలిసి చదవాలి. 1 రాజుల పుస్తకము 9వ అధ్యాయము 6, 7, 8, 3 వాక్యం చదవాలి. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఈ తరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖము నుండి కొట్టివేసెదను. నా సముఖము నుండి నీ ఇల్లు కొట్టివేయబడుతున్నా. ఇశ్రాయేలు సర్వ జనములలో చెదిరిపోయి. స్తోత్రం. 3 కార్యం. స్తోత్రం. నీ ఉన్న చోట నాశనం అవుతుంది. 2, నీ దేవాలయం ఏమవుతుంది? నాశనం అవుతుంది. 3, నీ దేశం నుండి నియమాలు చిదరిపోతుంది. దేవుడు ఎలాగ చెప్పిందో అలాగే జరిగింది. స్తోత్రం. 121 రాష్ట్రములకి ఇశ్రాయేలు ఏమైంది? చిదరిపోయింది. దేవునికి స్తోత్రం. వారి ఇల్లు ఏమైంది? దేవాలయం ఏమైపోయింది? పడదోయబడింది. అది ఎప్పుడు? క్రిస్తార్పితం 70లో వారి ఇల్లు ఏమైంది? పడదోయబడింది. దేవునికి స్తోత్రం. తీతోస్ కైసరని చంపబడిన ఆ వ్యక్తి వచ్చి ఆ ఇల్లు యెరూషలేం ఏమైంది? నాశనమైంది. 4 నెలల వరకు లోపల నుండి బయటికి ఒక మనుషుడు రాకుండా అందరూ లోపల నుండి ఆహారం లేకుండా సొంత పిల్లలకి ఏం చేశారు? చంపేసి ఆ మాంసం తింటున్నారని బైబిల్ ముందుకే చెప్పారు. అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం. ఎక్కడంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఆ మాట దేవుడు చెప్పినది మీరు ఒకసారి చదవండి. అదే 53, 55 వాక్యం చూడండి. 28వ అధ్యాయము 53, 55. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందుల్లోను ముట్టడి చేసి శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులు పెట్టి నీ గర్భ ఫలమును అనగా నీ దేవుడైన
యెహోవా ఆ. నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు ఆ. నీ కుమార్తెల యొక్కయు ఆ. మాంసమును తిందువు. అంటే దేవుడు చెప్పినట్టుగా తిన్నారు. ఎప్పుడు 70లో క్రీస్తు 70లో ఆ యెరూషలేము దేవాలయం చుట్టుపక్కల 4 నెలల వరకు లోపలికి బయటికి రాలేదు. బయట నుంచి లోపలికి రాకుండా వారందరూ అక్కడ ఉండిపోయింది 4 నెలల వరకు. ఆయన అప్పుడు ఏమైంది, 2 నెలల తర్వాత తిండికి ఏం లేదు, తిండికి దొరకలేదు కాబట్టి అన్ని సామర్థ్యం అయిపోయిందండి. ఆడి చచ్చిన పశువులు తిన్నారు, అని తోలు తిన్నారు, నీళ్లు ఉడకబెట్టి తిన్నారు, సొంత పిల్లలకే చేశారు, మాంసం తిన్నట్టుగా జరిగింది. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్పినట్టుగా అన్ని విడిచిపెట్టి నీ వెళ్ళిపోయింది కాబట్టి, నా మాటని వినలేదు కాబట్టి, ఒక దినములు నిన్ను కూడా నేను ఈ లోకం నుండి అనగా యెరూషలేము నుండి నిన్ను ఏం చిదరుస్తా. ఎక్కడికి 121 రాజ్యములకి ఇశ్రాయేలు ఏమైంది, చెదిరిపోయింది. ఆగలే. దేవునికి స్తోత్రము. 13,58,000 మనుషులకి చంపబడింది. 13,58,000 మనుషులకే చేసింది. హిట్లర్ అంటే మీకు అందరికీ చాలా మందికి తెలుసు. గ్యాస్ ఛాంబర్లో 50,000 పైన పిల్లలకి చేశారు. పిల్లలకి పెద్దలకి చంపారు. దేవునికి స్తోత్రం. వారి శరీరం నుండి కొవ్వు తీసుకొని వచ్చి సబ్బు నిర్మించారు. స్తోత్రం కలిగిన యూదుల శరీరములో మాంసము మేకలకి కోసి మాంసం ఎలాగా కట్టి ఉంచుతున్నారు, అనగా వీధి వీధులు యూదుల శరీర భాగములు కట్టి ఉంచారు. దేవునికి స్తోత్రం. నన్ను విడిచిపెట్టి నన్ను మాట మీద లేకుండా నా దగ్గర నుండి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోతే నిన్ను నా చదరిస్తా. అది మాత్రం కాదు, నీ కూడా కదిన బిడ్డలు మాంసం నీ పిల్లలు తింటారని దేవుడు చెప్పినట్టుగా జరిగిందిరా తమ్ముడు. స్తోత్రం జరిగింది. మన భారతదేశంలో కూడా వచ్చారు. ఎక్కడ వచ్చారంటే కేరళ దేశం వచ్చింది. 2 చోట్ల ఒకటి కొచ్చిలో వచ్చింది, 2 దేవునికి స్తోత్రం కలిగింది కాక కొట్టినలో వచ్చింది. 2 చోట్ల ఇప్పుడు కూడా యూదుల పల్లి ఉంది, యూదుల సినగోగ ఉంది, ఆడి ఇల్లు ఉంది, సమాధి ఉంది, అన్ని ఉంది. వారందరూ అక్కడ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు, తిరిగి సొంత రాజ్యానికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా మీరేమైందంటే మొత్తం మా దేశం విడిచిపెట్టి ఏమైందండి, పోయింది. అప్పుడు దేవుడు ఇదే, అప్పుడు శిక్షణ ఇది ఎప్పుడు జరుగుతున్నారు అని అడిగారు. ఏది ఈ దేవాలయం ఎప్పుడు పడగోయబడుతున్నారు అడిగారు. అప్పుడు దేవుడు చెప్పాడు, అదే స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుంది, పడగోయబడింది. దేవుడికి ఏం లేదు, సంఘం లేదు, చార్చి లేదు. వారికి ఉన్నది ఏమంటే సినగోగ అంటే కూడి రావడానికి చిన్న చిన్న ఒక స్థలం మాత్రం. ఇప్పుడు వారు ఆరాధించేది అంటే సొలొమోను గారు దేవాలయం కట్టిన స్థలం, లేకపోతే అబ్రహాం తన కొడుకుకి బెరియలు పెట్టిన స్థలం మోరియా కొండ పైన. అదే స్థలంలో అబ్రహాము తన కుమారునికి బెరియలు పెట్టారు. అదే స్థలంలో దేవునికి స్తోత్రం సొలొమోను గారు దేవునికి దేవాలయం కట్టింది. దేవునికి స్తోత్రం. ఆ స్థలం వారి చేతి లేదు. ఇప్పుడు ఎవరి చేతులు ఉండదు తెలుసా, ముస్లిం చేతులు ఉన్నారు. స్తోత్రం. అక్కడ ముస్లింల పల్లి ఉంది. దేవునికి స్తోత్రం. ముస్లిం చర్చ్ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పారు కదా, నిన్ను నేను దూరంగా అన్య జాతుల మధ్యకి చీరవేస్తాను. దేవునికి స్తోత్రం. ఒక చేతుల బైబిల్, ఒక చేతులు దూసు చదివి చూడరా. దేవుడు ఏదైనా చెప్పిందో ఆయన చెల్లుతుంది. ఈ రాత్రి నీకు మానవలసి పొందడానికి ఇష్టముంది, మానవలసి పొందొచ్చు. దేవుడు తన పిల్లలకి రెక్కల కింద చేర్చడానికి ఎన్నో నేను ఆశపడుతున్నాను. నీకు ఇష్టం లేదు కానీ రాకుండా నీ గొప్పగా చెప్పిన దేవాలయం ఏమవుతుంది, కూలిపోతుంది. మీకా పుస్తకం చూడండి. మీకా పుస్తకం 3వ అధ్యాయం మీకా పుస్తకం మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. వేరొకడు యెరెమీయా గ్రంథము 26:18 వాక్యం. 2 వాక్యం చూడండి. మీకా గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు,
కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగా గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. మలాకి చదువుతున్నారు మీరు. మీకా గ్రంథము 3:12. కాబట్టి చేను దున్నబడినట్లు దున్నబడినట్టు యెరూషలేము రాళ్ళు ఏమవుతుంది? గొప్పలాగును. అంటే దున్నబడుతున్నారంటే స్తోత్రం. అప్పుడు ఈ యుద్ధం 4 నెలల వరకు చుట్టూ తీతోస్ కైసరు నిలబడినప్పుడు బయటికి రాలేదు. ఏదో ఒక మనిషికి ఏం చేశాడు, ఆడి చేతులున్న ఒక దిగటిలు ఏం చేశాడు, దేవాలయం పైకి పడేశాడు కాబట్టి దేవాలయం ఏమైంది? కాలిపోయింది. దేవాలయం కాలిపోయినప్పుడు ఈయనందరూ అనుకున్నారంటే ఈ దేవాలయం లోపల మొత్తం బంగారం ఉండినట్టుగా అనుకున్నారు. దేవాలయం లోపల ఏముంది? అది కాలిపోయినప్పుడు బంగారం మొత్తం ఏమైంది? అగ్నితోని కాల్చబడి కిందకి వచ్చారని అనుకున్నారు. అలాగే అనుకున్న 2 ఏరులకు తీసుకొని వచ్చి పొలం దున్నినట్టుగా ఆ యెరూషలేము దేవాలయం ఒక్క రాళ్ళ మీద రాళ్ళు ఉండకుండా దున్నే దేవుడు చెప్పినట్టుగా చేశాడు. స్తోత్రం కలిగింది. ఇది ఒక్క వాక్యం జరిగింది. దాదాపు 2 వాక్యం ఉంది. యెరెమీయా కూడా అదే చెప్పుతున్నారు. యెరెమీయా గ్రంథం 26 వాక్యములు. యెరెమీయా గారు కూడా అదే మాట చెప్తున్నది. ఆలకించండి. యెరెమీయా గారు కూడా చెప్పిన మాట ఆలకించండి. మీగా ప్రవచించుచుండెను. ఇట్లా నేను ప్రకటించుచు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చేను దున్నబడినట్టు సీయోను దున్నబడినట్టుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నా దున్నబడుతున్నారని. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా యెరూషలేము దేవాలయం ఏమైంది? దున్నబడింది. రాళ్ళ మీద రాళ్ళు ఉండకుండా. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2వ వాక్యంలో అదే చెప్పబోతున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. అందుకు ఆయన రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా ఏమవుతుంది? పారదోయబడుతున్నారంట. ఒక రాతి మీద ఒక రాతి ఉండకుండా. అంటే ఏలు కలిగి తీసుకొని వచ్చి ఏలు ఏం చేసి శోభన కలిగిన ఏలు ఒక రాతి మీద ఒక రాతి ఉండకుండా అదేమైంది? దున్ని ఆసన చేసిన దేవునికి శోభన కలిగిన. ఈ రోజు నేను చెప్పిన మాట ఏమనగంటే, ఈనాడు దేవాలయం అని చెప్పినది ఇది కాదు. దేవాలయం అని చెప్పిన మన శరీరమే. మన శరీరమైన దేవాలయము. దేవునికి ఇష్టానుసారంగా ఆరాధన చేయలేకపోతే ఆరాధించలేకపోతే దేవుడు ఊరుకుని కూర్చోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 మొదటి కొరింథీ 16వ అధ్యాయం 16-17 వాక్యములు. దేవుడి తన స్వయం రక్తం ఇచ్చి కొనబడిన దేవుడి ఆలయము. దేవుడి ఆలయము పాడు చేసిన వారికి దేవుడే ఈ ఆలయం ఏం చేస్తుంది? పాడు చేసింది. ఈ శరీరం దేవుడి ఆలయము. ఈ ఆలయాన్ని సరిగా దేవుడికి వినియోగించలేకపోతే ఈ ఆలయం దేవుడు ఏం చేస్తుంది? పాడు చేసినది. ఇంద్రాదులని ఈ రాత్రిలో నీ దేవుడి దగ్గరికి తిరిగి రావాలి. దేవుడి సన్నిధికి తిరిగి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొంది నీ ఆలయంగా మారాలి. దేవుడికి స్తోత్రం. అనగా దేవుడు చెప్పినట్టుగా జరిగింది. ఒకటి, వారి దేవాలయం అయిన ఇల్లు పోయింది. 2, ఆ దేశం నుండి 121 రాజ్యములకి ఏమైంది? చెదిరిపోయింది. 3, సొంత రాజ్యములు చెదిరిపోయింది. స్తోత్రం కలిగింది. ఈ రాత్రి దేవుడు చెప్పినట్టుగా ఎంత కరెక్ట్ గా జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మర్చిపోకూడదు. యేసయ్య రంగారా అక్కడ మునుపు ఇది జరుగుతున్నారు దేవుడు చెప్పారు. దేవుడికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుతున్నారు అడిగారు, అది జరిగింది. స్తోత్రం. ఇక రెండవది ఏమంటే దేవుడు చెప్పిన
నీ రాకడికి సూచన ఏమంటే అడిగారు దేవుడికి స్తోత్రం. అంటే దేవుడి రాకడికి సూచన ఏమని అడిగారు శిష్యులు. దేవుడికి స్తోత్రం. ఆ రాకడికి సూచన ఏమంటే దేవుడికి అడిగారు. దేవుడికి స్తోత్రం. ఆ సూచన దేవుడు చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఏది అది మత్తయి సువార్త. మత్తయి సువార్త వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33, 34 వాక్యం చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్ము లేతదై చిగురించినప్పుడు వసంత కాలం ఇంకా సమీపముగా ఉన్నదని. అంజూరపు చెట్టు ఏమవుతుంది? చిగురిస్తుంది. స్తోత్రం. అంజూరపు చెట్టు చిగురించినది. 3 చెట్లు గురించి బైబిల్లో యూదుల గురించి రాయబడింది. ఒకటి అంజూరపు చెట్టు, అది యూదులు రాష్ట్రం గురించి చెప్పింది. ఏది? అంజూరపు చెట్టు. రెండవది చెప్పినది ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు ఏమంటే వారు ఆత్మీయ జీవితంలోకి తెలియపరిచినది. దేవునికి స్తోత్రం. మూడవది ఒలివ చెట్టు. ఒలివ చెట్టు అంటే అది కుల సంబంధించిన విషయం. ఒకటి రాజ్యం సంబంధించినది, 2 ఆత్మ సంబంధమైన విషయము, 3 కుల సంబంధమైన ఆ యూదులైన కుల సంబంధమైన విషయం. అది అక్కడ నిలబడండి. మనకి ఇప్పుడు ఒకటి మాత్రమే నేర్చుకున్నాం. ఏది? ఈ అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. ఈ అంజూరపు చెట్టు ఏమైంది? చిగురించింది. అప్పుడేమొస్తుంది? వసంతకాలం. ఆయన నీరు ఊహించినట్టుగా కాదు. స్తోత్రం. వసంత అంజూరపు చెట్టు ఎప్పుడు చిగురించారు అప్పుడు ఏమొస్తుంది? వసంతకాలం. ఎప్పుడు అంజూరపు చెట్టు చిగురించడానికి ముందుకు ఒక జరిగిన సంగతి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వాక్యం చూడండి. మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. యేసు ప్రభు ఒక దినములో ఎక్కడికి వెళ్ళాడు? మరియ ఇంటి నుండి లేచి ప్రయాణం చేసి ఉండేది. ఎక్కడికి వచ్చాడు? దూరంగా నిలబడి ఒక అంజూరపు చెట్టుకి చూశాడు. ఆయనకి దూరం చూశాడు. అప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆకలి వచ్చింది. ఇప్పుడు ఆకలి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. ఎందుకు ఆకలి వచ్చారంటే ఏది ఇంటి నుండి బయలుదేరారో ఆ ఇంటి నుండి తెల్లవరి టిఫిన్ దొరకలేదు. టిఫిన్ దొరుకుతుంటే ఆడేం చేయను, చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎందుకగా మరియా మార్త యేసయ్యకి ఏదైనా పెట్టలేదండి. ఆ పెట్టడానికి ఆ ఇంటిలో ఏమి లేదని నేను అనుకున్నాను. పెట్టడానికి యేసయ్యకి పెట్టడానికి ఏమి లేదు కనుక యేసయ్య ఏం చేశారు? ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంది? చెట్టు బాగా ఉంది. చెట్టు ఎలా ఉంది? బాగా ఉంది. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆకులు ఫుల్గా ఉంది. ఆయన అనుకున్నారు ఆకులుగా ఉంటే అని ఆకులు ఎక్కువ ఉంటే ఏదైనా ఒక పంట ఉంటే నేను అనుకుని వెతికారు కానీ ఏం దొరకలేదు. దూరంగా చూసినప్పుడు యూదులు అలాగా ఉందండి. పచ్చ పచ్చగా కనపడుతుంది. ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, యాగలు ఉన్నారు కానీ ఏం లేదు, ఫ్రూట్ లేదు. ఏముంది? ఆరాధన మొత్తం ఉందండి. 5 విధములున్న 5 విధములున్న 7 పంటలు. పుస్తకం 1 అధ్యాయం నుండి 5 అధ్యాయం 5 విధములున్న పండుగ కాదు. లేవియా పుస్తకము 23వ అధ్యాయము 7 విధములున్న పండుగ. ఈ పండుగ ఉంది. ఇంకేమంటే బలి ఉంది. ప్రధాన యాజకుడు ఉన్నాం. ఆయన ధరించిన వస్త్రములు ఉంది. దేవునికి స్తోత్రం.
ఇంకా వేరే చిన్న చిన్న బెరేట్ ఉంది. ఇది మొత్తం ఉంది. ఇదే సంవత్సరం ఇదన్నీ వ్యర్థమని యెషయావు చెప్పుతున్నారు 1వ అధ్యాయంలో. అక్కడికి నేను వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. కానీ ఆరాధన మొత్తం ఉందని కానీ వాళ్ళు ఏం లేదు, పలకలేదు. దేవునికి స్తోత్రం. పనలేడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నీ ఎండిపోవాలని చెప్పినప్పుడు అంజూరపు చెట్టు ఏమైంది? అనగా యూదులకు దేవుడు ఏం చేశాడు, శపించాడు. దేవునికి స్తోత్రం. ఆ శపించాడు కాబట్టి వారేమైంది, ఎండిపోయే చెట్టు. ఆ ఎండిపోయిన చెట్టు మరలా ఏమైంది, స్తోత్రం. గట్టిగా స్తోత్రం. 1948 మే మాసం 14 5 గంటలకి తన రాజ్యం స్థాపింపబడింది. ఏది? ఇశ్రాయేల్ రాష్ట్రం స్థాపింపబడింది. ఎప్పుడు? 1948 మే మాసము 14 రాత్రి 5 గంటలకి. స్తోత్రం. ఆడ రాష్ట్రం ఏమైందండి, కానీ ఆ రాష్ట్రానికి ఇప్పుడు కూడా చాలా రాష్ట్రం ఏమైంది, అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఇండియా కూడా ఇశ్రాయేల్ ఏమవుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ మనకు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడంటే దేవునికి స్తోత్రం కలిగింది. గార్గిల్ యుద్ధం జరిగినప్పుడు నేను అంతమంది స్కూల్లో నీకు టీవీ సినిమా చూడడం తప్ప ఇలాంటి న్యూస్ చూడరు. అంటే గార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనం ఇండియా ప్రధానమంత్రి ఎవరయ్యా? అటల్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండినప్పుడు ఏమైంది, యుద్ధం ఓడిపోయిన స్థితిలోకి వచ్చింది. 7 రోజుల తర్వాత ఇండియా ఏమవుతుంది, ఓడిపోతుంది పాకిస్తాన్ నుంచి. అప్పుడు ఏమి చేశారంటే ఇశ్రాయేల్ సహాయం అడిగినప్పుడు ఇశ్రాయేల్ ఒక సెకండ్ క్షణములో ఇశ్రాయేల్ ఏం చేశారు, హెల్ప్ చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ఈడేం చేస్తున్నారు, పైన కొండ మీద గుంపులు లోపల కూర్చి మనము కింద ఉన్నాం, ఇండియా కింద ఉన్నారు. ఇండియాతోని పైనుండి యుద్ధం చేయడానికి సులువుగా అవుతున్నారు. అందుకని పాకిస్తాన్ మన చాలా మందికి చంపిస్తుంది. ఇది తెలియదు. ఇది ఎక్కడ కూర్చున్నారు, కింద నుండి పైకి చూడలేకపోయింది. కానీ ఇశ్రాయేల్ ఇచ్చిన దండాలు ఉంది, అది నుండి చూసినప్పుడు ఏమంటే ఇవి పాకిస్తాన్ ఎక్కడెక్కడే దాగుండిపోయిందో అదన్నీ తెలిసి ఇశ్రాయేల్ ఏం చేశారు, ఇంటికి తెలియపరిచారు. స్తోత్రం. ఇంటికి తెలియపరిచిన వెంటనే ఏం చేశారంటే ఆ ఇండియా విమానం అక్కడికి ఎగిరి ఇది ఎక్కడెక్కడ దాగుండి ఉండేదో ఆ బంకర్ లోపలికి ఏం వేసాడు, గోమేసి మొత్తం వాడు ఏం చేసేది, మొత్తం వాడికి చంపేసి నాశనం అయింది. దేవునికి స్తోత్రం. ఆ నిమిషం సమయం లోపలే ఏమని పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ యుద్ధం ఆపేరు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఇది రాత్రి చెప్తున్నారంటే యేసయ్య రెండవ రాకడ సమయంలో జరిగిన సంగతి నేను ఈ రాత్రి నీకు తెలియవచ్చాను. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య రెండవ రాకడ సమయంలో మొదటి సూచన దేవుడు మనకి ఇచ్చింది ఏమంటే అంజూరపు చెట్టు ఏమైంది, చిగురించే యూదుల రాష్ట్రం ఏమైంది, స్థాపించబడింది. ఇంకేం రావాలి, గ్రీష్మకాలం. ఒకసారి కూడా వాక్యం చూడండి. అంజూరపు చెట్టుని చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్ము లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. అంటే ఈ సంగతి జరిగినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాం, ద్వారం దగ్గరే. ఈ లోక సువార్తలు కూడా కొంచెం కలిసి చదివితే మనకు కొంచెం కూడా అర్థం అవుతుంది అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు నా చెట్టు నుండి చూడండి 29 నుండి చదవండి. లోక సువార్త 21:29 నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అంటే రెండు గారు మత్తయిలో ఏం చెప్పారు, అంజూరపు చెట్టు
స్వీకరిస్తానని చెప్పారు. ఇక్కడ చెప్పినప్పుడు ఆ అంజూరపు చెట్టు గురించి మాత్రం కాదు, ఇంకేం చెప్పారు? అంటే సమస్త వృక్షములైంది. అంటే బాకీ ఉన్న అన్ని రాష్ట్రమేమైంది స్వీకరించారు. అంటే నేను చెప్పిన మాట సరిగా వినాలి. ఇజ్రాయెల్ మాత్రం కాదు, బాకీ ఉన్న రాష్ట్రం మొత్తం ఏమైంది స్వీకరించి. తర్వాత చదవమ్మా. అది తీరించిన చూసి అన్ని రాష్ట్రం ఏమైందంటే స్వీకరింపబడిందండి. వసంతకాలము, వసంతకాలం అని చెప్పినది యేసయ్య రెండో రాకడ. అదే ఎక్కడ ఉన్నామని మత్తాయి చెప్పారు. ఎక్కడ ఉన్నారని? ద్వారం అక్కడే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు రాష్ట్రము స్వీకరింపబడింది, బాకీ అన్ని రాష్ట్రం ఏమైంది స్వీకరింపబడింది. ఇంకా ఒక్క విషయం జరగడానికి ఉంది. యేసయ్య ఎక్కడే ఉన్నారంటే వారి దగ్గర నిలబడుతున్నారు. ఈ వాక్య రాత్రి ప్రకటించినప్పుడు ఆయన రాకడ సమీపించారు. ఈ రాత్రి ఆయన రాకడ సమీపించారండి. అదే ఆయన నిలబడుతున్నారు. ఈ రాత్రి ఒకవేళ రావచ్చు, రేపు రావచ్చు. ఈ రాత్రి వస్తే దేవుడు అప్పుడు నీ రాకడకి సూచన ఏంటి అని అడిగినప్పుడు 4 సూచన చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవునికి స్తోత్రం. ఈ లోకములకు వచ్చిన మార్పు. లోకములకు ఏమొచ్చింది? మార్పు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఏంటి లోకములకు వచ్చిన మార్పు ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వదిలి చూడండి. మరియు మీరు యుద్ధములకు గూర్చి లోకములకు వచ్చిన మార్పు ఒకటి అమ్మా, యుద్ధములు. ఈ రోజు నేను వాక్యం చెప్పినప్పుడు ఏంటంటే దేవుడికి పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం కాదు, వేరే ఉక్రెయిన్ రష్యా యుద్ధం. స్తోత్రం. ఇది పెద్ద యుద్ధంగా ఇప్పుడు కూడా జరుగుతున్నారు తల్లి. స్తోత్ర. సూచన, లోకంలోకి మార్పు జరుగుతున్నారు. యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరిగినప్పుడు నా రాకడ సమీపించేది. దేవునికి స్తోత్రం. ఇదన్నీ ఒక సూచన. ఇదంతా సూచన. ఎంత ఏంటి సూచన? నీ రాకడకి దేవుడు సూచన ఇచ్చినాడు. దేవుడు స్థలంలో ఒక్కొక్క చోట యుద్ధం జరిగినప్పుడు నీ తాళ ఎత్తుకొని చూడరా, యేసయ్య రాకడ సమీపించాడు. ఒకటి యుద్ధం. యుద్ధ సమాచారముల గూర్చి వినబోదరు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, జనం మీదకి జనములు. అలా మీకు అర్థమైందా? యుద్ధం మాత్రం కాదు, జనం మీదకి. అంటే అన్న అర్థం చెప్పండి. జనం మీదకి అంటే జనం అంటే క్రైస్తవులకి విరోధంగా, ముస్లింలకు విరోధంగా, కులములకు విరోధంగా మనుషులేమవుతున్నారు? లేచున్నారు, చంపుతున్నారు. స్తోత్రం కలిగిన వేస్తూ చెప్పారు యుద్ధం. అది మాత్రం కాదు, మనుషులు విరోధంగా, మనుషులు మనుషులకి విరోధంగా మనుషులు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. రాజ్యములకు విరోధంగా రాజ్యములకి లేచి దేవునికి స్తోత్రం. ఇదన్నీ నీ కళ్ళ ముందు జరుగుతున్నారు కదా. ఇది ఎందుకు దేవుడు చెప్పి యేసు ప్రభు చెప్పిన మాట మీరు చూడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కొసు వార్త 13వ అధ్యాయము, లూకోసు వార్త 21వ అధ్యాయము. యేసయ్య తన రాకడ గురించి మాత్రం చెప్పిన 24 సూచనలు ఉంది. నా మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కొసు వార్త 13వ అధ్యాయము, లూకోసు వార్త 21వ అధ్యాయము. ఈ 3 అధ్యాయములు యేసయ్య స్వయంగా చెప్పిన 24 సూచనలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ సూచనలు ఒక్కటిగా ఈ రాత్రి జరుగుతున్నది. స్తోత్రం కలిగిన అందుకని దేవుడు చెప్పినట్టే లోకములకు భయంకర మార్పు జరుగుతున్నారు, యుద్ధం జరుగుతున్నారు. జనముల మీద జనములు, రాజ్యం మీద రాజ్యములు యుద్ధం జరుగుతున్నది. ఇదెందుకు జరుగుతున్నారంటే అమ్మా ఇది చదవమ్మా. నీకు అర్థమైందా?
అక్కడెక్కడ ఏమవుతున్నారు? కరువులు జరుగుతున్నది. అంటే కరువులు అంటే మీ దేవుడి ఊగిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన ఉండటమ్మా. అక్కడెక్కడ ఏమవుతుంది? కరువులు అంటే ఇండియా మాత్రం చాలా మంది అందరంటే ఇండియా మాత్రము 60% మనుషులు మాత్రము 3 పూట ఆహారం తింటున్నారు. 40% మనుషులు ఏమవుతున్నారు? ఆకలి కదండి. దేవుడికి స్తోత్రము. ఆడేం చేస్తున్నారంటే ఇది నా చెప్పని కాదు, దేవుడికి స్తోత్రం. ఇండియా దేవునికి ప్రసిద్ధిగా ఉండిన నారాయణ గారు చెప్పినది. దేవునికి స్తోత్రం. ఇండియాలో ఏమవుతున్నారంటే 40% మనుషులు మాత్రం కడుపు నింపి ఏం చేస్తున్నారు? అన్నం తింటున్నారు. 60% మనుషులు ఏం చేస్తున్నారంటే స్తోత్రము నీళ్ళు తాగి బ్రతుకుతున్నారు. ఎటువంటి నీళ్ళు అంటే బురద నీళ్ళు. నీకు తెలుసా తెలియదని తెలియదు. ఇప్పుడు కూడా ఇండియన్ నీళ్ళు చూడండి, చాలా మంది కూడా కోట్ల నుంచి పడిన వేస్ట్ తీసుకొని తినండి నీ కన్నుతో చూసారు. ఇదన్నీ ఎందుకు చెప్పారంటే ఇండియా ఇప్పుడు కూడా కరెంట్ విమోచన కలగలేదు. దేవునికి స్తోత్రం. నీకు తెలుసా మనం నిరసించిన భాగము స్తోత్రం. ఆకలి తట్టుకొని లేను కాబట్టి పోలీసులు తన అమ్మ తన బిడ్డకి అమ్మేశారు. పోలీసులు అమ్మేశారు. దేవునికి స్తోత్రం. ఆకలి ఇప్పుడు తినేసి ఈ రోజు మన అనిల్ గారు కొడుకు వివాహం జరిగిన రోజు నేను చూసినప్పుడు నాకు భయంకరమైన మంట వచ్చింది. కర్ర లేదు కాబట్టి మీకు కొందరు బ్రతికిపోయింది. దేవరీకి అందరికి కొట్టడానికి ఇష్టమైంది. ఎంతో వేస్ట్ అన్నం 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 మాంసం కూర అన్ని కుక్కల కంటే హీనంగా పడేసి వెళ్ళిపోగిన మనుషులు. ఇదని ఎదురుగా పాస్టర్ గారి వాక్యం చెప్పాలి. సంఘబిడ్డలు ఏం చేయాలి? ఇలాంటి విందు జరిగినప్పుడు కొంచెం అన్నం పెట్టండి, కావాలంటే మరలా ఏం చేయండి? వడ్డించండి. దేవునికి స్తోత్రం. ఇది ఇలా ఈ కొంచెం అన్నం కొరకు ఎంతమంది ఏడుచుకొని తిరుగుతున్నారు నీకు తెలుసా? నీ అన్నం తినేసి పాడేసిన అన్నములు ఒక్క దినములు దేవుడు నీతో నీ లక్ష్యాలు చెప్పదు. దేవునికి స్తోత్రం. నా ఇంటిలో అన్నం మిగిలినప్పుడు 2-3 రోజులు వేడి చేసి మనం అన్నం తింటున్నారు. ఎప్పుడు కూడా అన్నం ఏం చేయలేదు, పాడి వేయలేదు. స్తోత్రం. ఎందుకంటే తెలుసా ఆ స్తోత్రం మన పిల్లల ఆకలితో 7 రోజులు 3 రోజులు అన్నం తినకుండా అన్నం తినడానికి లేదు కాబట్టి తల తిరిగి కింద పడిపోయినప్పుడు వేడి నీళ్ళు తాగడానికి ఇచ్చారు. స్తోత్ర సువార్త కోసం వచ్చింది కాబట్టి ఆకలి ఏంటి ఏంటి నీకు నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ లోకం ఇది తెలుసో తెలియకుండా అన్నం పారవేసినప్పుడు నీ తెలుసుకో. అన్నం తినప్పుడు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ సమృద్ధిగా కడుపు నిండి పడినప్పుడు నీ తెలుసుకో. కడుపు నింపకుండా చాలా మంది ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు. నేను కేరళ నుంచి వచ్చినప్పుడు నేను చికెన్ తిండి వచ్చినప్పుడు ఉండి నేనేం చేయను, ఒక బిర్యానీ ఇచ్చిన తమ్ముడు అండి. ఆయన నాకు ఒక బిర్యానీ ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు. చూసినప్పుడు అండి 2 ముక్క చికెన్ తీసాను. ఇదేం చేయాలి? ఎవరికైనా ఇవ్వాలి. అది ఎవరికైనా ఒకరికి చూపించమని దేవుడికి అడిగినప్పుడు దేవుడు ఒక అమ్మాయికి చూపించారు. అమ్మాయి ఏం చేసినప్పుడు పడుకున్నారు. స్తోత్రం. నేను వెళ్ళి లేపారు. అమ్మ లేకండి, తమిళలో అడిగారు అమ్మగారు, లేకండి లేచి ఏదైనా తిన్నారని అడిగారు. ఇలా ఏం తినలా, ఇదిగో తినండి. నేను బిర్యానీ కొన్నాను, నేను చికెన్ తిన్నప్పుడు ఆడు నాకు ఇచ్చిన చికెన్ బిర్యానీ మీరు తినండి. ఆడు సంతోషం చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవునికి స్తోత్రం కలిగింది. ఎంత అవసరం ఉందో అంత తీసుకో. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చినది ఏం చేయకూడదు, తిన్న మిగిలిన ఏం చేయకూడదు, పారకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. కరువులు జరుగుతున్నది. అక్కడ సూచనలో లోకంలో మార్పు జరుగుతున్నది. కరువులు భయంకరంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. తెలియదు. కరోనా వచ్చినప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళలే, తినలే. 3 పూట మనకి ఇండియా మాత్రం కేరళలో ఉన్న గవర్నమెంట్ మాత్రం సూపర్. ఆ కరోనా టైంలో ప్రతి ఇంటికి ఒక్కొక్క
గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు స్తోత్రం. అది ఆ గిఫ్ట్ లోపల ఒక వారంలో ఏం కావాలంటే మొత్తం అది ఉంది. దేవునికి స్తోత్రం. కరోనా ముగించిన వారికి అందరి ఇంటికి ఏమి ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారు. మాకు ఏ గిఫ్ట్ లేదు, గిఫ్ట్ లేదు, ఏటి లేదు, తిండికి లేదు, బయటికి రావడానికి ఆవలేదు. దేవునికి స్తోత్రం. కృపలోకి బట్టి అప్పుడు తినడానికి అన్నం ఉంది కాబట్టి మనం బ్రతికేది. దేవునికి స్తోత్రం. నేను మీకు ఎందుకు చెప్పాను తల్లి, నీ అర్థం తెలుసు. కరోనా టైంలో మీరు కూడా చాలా మంది వేదన పడింది. దేవునికి స్తోత్రం. చాలా దినములు అలాంటి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకంలో వెళ్ళిన మార్పు అండి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. అన్ని ఇప్పుడు అన్ని సమయంలో మన పిల్లలకి దేవునికి స్తోత్రం. రెండవది మనుషుల్లో వచ్చిన మార్పు. మనుషుల్లో వచ్చిన మార్పు అదేంటి? మనుషులు వచ్చిన మార్పు 24:24 వాక్యం చూడండి. జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతున్నారండి? 7వ వాక్యములో జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను తర్వాత 12వ వాక్యం చూడండి. 12:37 ఏంటి వాక్యం చూడాలి? ఆ క్రమమును విస్తరించిన చేత ఏంటండి? ఆక్రమం కాదు, అక్రమం. సోదరు కలిగింది. అక్రమం అంటే మీకు అర్థమవుతుందా? మనిషి కలిగిన మార్పు ఏంటి? అమ్మ కొడుకుకి చంపడం, కొడుకు అమ్మకి చంపడం, కొడుకు నాన్నకి చంపడం, కొడుకు నాన్న కొడుకుకి చంపడం. ఇలా జరగలేదా? ఎన్ని అక్రమాలే జరుగుతున్నారండి. ఇప్పుడు ప్రేమమైన లేదు అంటే అంటే ప్రేమ లేదు. ఎవరి మీదకి ఏం లేదు. అమ్మ నాన్న ప్రేమ లేదు. తల్లి ఎవరికి పోయింది? తల్లి అమ్మకి పిల్లలు ఏం చేయలేదు, ప్రేమించలేదు. ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. దేవునికి ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరికి ప్రేమ? సొంత సెల్ఫిష్ అయిపోయింది. సొంత ప్రేమించిన మనిషిని జరిగిన మార్పు. ఎవరికి సొంతంగా ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా. ఇప్పుడు పిల్లలందరూ పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది? సాయంత్రం వెళ్ళి అందరూ ఏమవుతారు? బయటికి వెళ్ళిపోయి 5 గంటలకు బయటికి వెళ్ళి ఆడ ఏం చేసి హోటల్కి వెళ్ళి తెలిసింది. ఒక నిలబడినప్పుడు ఏమైంది? ఒక 2 పిల్లలు వచ్చారు. ఎవరంటే అడుగుతుంది. 2 పిల్లలు వచ్చి ఏం చెప్పారంటే ఆడే చమ్మీన అంటే నూడిల్స్ అంటే ఒకటి 180 రూపాయలు. ఒకటి ఎందుకడా ఇక్కడ వచ్చి తింటున్నారా? నీ ఇంటికి వెళ్ళి తినొచ్చుదా? చికెన్ తీసుకొని ఇంటి చేయొచ్చు కదా. కాదు, ఇక్కడ తింటే బాగుంటున్నా. అమ్మకి తినడానికి ఇవ్వను, నాన్నకి ఇవ్వను, తమ్ముడికి ఇవ్వను. స్వార్థపరుడు అదేం చేస్తున్నారు? హోటల్కి వెళ్ళి తింటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం చేస్తున్నాను? మనం అది తినలేదు. ఈ పిల్లలు ఆటలతోనే ఉన్నారు కాబట్టి నీ పిల్లల కోసం పడడానికి వెళ్ళండి. స్తోత్రం. నేను హోటల్కి వెళ్ళి తినడం నాకు ఇష్టం లేదు. నా కుటుంబంలో అలాగే నేర్పించిన దేవునికి స్తోత్రం. అన్ని ఇంటి వంట చేసి తినడం నాకు ఇష్టం. నీకేదే అన్నసంద ఏది 20 రూపాయలు ఉంటే ఆ రోజు టిఫిన్ అయిపోయింది. 20 రూపాయలు ఉంటే పూరి అయిపోయింది, లేదా ఇడ్లీ అయిపోయింది. స్తోత్రం కలిగింది. ఎప్పుడో కొట్టించి ఇంటి నుంచి బయటికి పంపించడానికి సమయం అయింది. స్తోత్రం కలిగింది. ఇంటిని వంట చేయకుండా, ఇంటిని దోశ ఇంటిని చేయకుండా, పూరి చేయకుండా అక్కడికి వెళ్ళి కొన్ని తినడానికి నీకు ఇష్టం. దేవునికి స్తోత్రం. మీరే అందరి సోదరి వారు ఎక్కడికి వెళ్తున్నారని బైబిల్ చెప్తున్నానండి. సేవలు కాదు, సాలోమలు కాదు. సోదరు యేసు చెప్పినదే నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 23:29 చూడండి. మత్తయి సువార్త 25:29 చూడండి. 25 సోమరి అయిన చెట్టు దాసగా 30 సరే ఇంగ్లీష్ లో ఏదైనా చదువు. But master said, you wicked lazy servant. సోమరి అయిన దుష్టదాసుడా. ఒక మనిషి దగ్గర 5
ఒకరికి ఒకరికి 5 పొందిన వాడు 5 సంపాదించాడు. 2 పొందిన వాడు 1 దొరికిన వాడు ఏం చేశాడు? ఆ మనిషికి దేవుడు ఎలా పిలిచాడు? నిన్న దేవుడు ఎలా పిలుస్తుంది? నీ సోమరితనం పని చేయను, చర్చికి రావడం, కరెక్ట్ టైంలో ప్రార్థనకి రాదు, దేవుడు నిన్ను వదలను. అదే పేరు బట్టి పిలుస్తుంది. నేను పిలవను, నీ పాస్ గారు పిలవదు, కానీ దేవుడు నిన్ను వదలను. దేవుడు పిలుస్తుంది. దేవుడి స్తోత్రం. సోమరితనం భయంకరమైన పాపం. బైబిల్ 7 విధమైన పాపం ఉంది. 1 సోమరితనం, 2 కుటుంబం, 2 అది భయంకరమైన పాపం. అది చెప్పడానికి బైబిల్ స్టడీ అయితే అది ఆ విషయం మనకు కాదు. దేవుడికి స్తోత్రం. 3వది ఏమంటే కోపం, భయంకరమైన కోపం. ఆ 7 విధముల పాపములు ఒక పాపం అదండి. దేవుడికి స్తోత్రం కలిగింది. 3 విధ పాపం అని చెప్పారు. నేను ఈ రాత్రి ఏం చెప్పుతున్న సోమరితనం విడిచిపెట్టాలి. దేవుడి సంగమా మర్చిపోకూడదండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక స్తోత్రం. అందుకని చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మనిషిలో జరిగిన మార్పు. వారందరూ ఏం చేస్తున్నారంటే అక్రమం పెరుగుతున్నారు. 37వ వాక్యం. నోహా దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉంది. నోహా దినములు ఎలాగ ఉన్నారు? ఇప్పుడు మనుషులు అనగా నోహా దినములు ఎలాగ ఉండేది? తినడం, తినుచు, త్రాగుచు. సరే, మీకు అందరూ కూలీల నుండి వైజాగ్ వరకు ట్రైన్కి వెళ్ళినట్టు అవదు, కారు మీద వెళ్ళాలి. స్తోత్రం. డబ్బులు ఇస్తామని అనుకోండి. నేను కారు మీద వెళ్తే నీ 2 సైడ్లో ఎన్ని టిఫిన్ షాప్ ఉన్నారంటే లెక్క పెట్టండి. ఒక 25 సంవత్సరాలు అంత టిఫిన్ షాప్ ఇప్పుడు ఎక్కడ చూసినా నీ ఊరు లేదు. నీ ఊరు చెప్తున్నాను. ఇది ముందుకు 5 సంవత్సరాల ముందుకు ఇక్కడ ఏం లేదు. విక్రాంలో కూడా ఇప్పుడు అక్కడ వెళ్ళింది, మొత్తం అయిందండి. దేవుడికి ఎక్కడ చూడాలి తిండి కోసం తిరుగుతున్నారు. దేవుడికి ఏంటి మంది? ఏ మందిరా? కుడి మంది. ఎంతది? ఈడు పిచ్చి చెప్పి ఈడే నాకు చెప్పి నాకు కుడి మంది కావాలండి చెప్పేసి కుడి మంది కొనిసాడు. అది ఎంత 1000 ఏదో అది ఇచ్చాడు. నేను తిన్నాను. ఈడేం చేశాడు? సగం తినేసాడు, సగం పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చాడు. స్తోత్రం. మంది ఎండు పిచ్చి, తిండి పిచ్చి. దేవునికి స్తోత్రం. అయ్యో మరి రకరకాల వెరైటీ కానా తినడానికి, ఆహారం తినడానికి మనిషికి ఇష్టం. ఇది తిని నీ కడుపు మొత్తం కంఠం అవుతుంది. ఎందుకంటే ఇది వేసింది ఏం చేయండి? సైనస్ అంటారు. అది ఎందుకంటే టేస్టింగ్ రావడానికి ఉన్న సాల్ట్ అది వేసినప్పుడు నీకు బాగా. అందుకని అక్కడికంతా సూపర్ టేస్ట్. చల్లరా నీ తిన్ను, గడిగడిగా తిన్ను. ఒక సంవత్సరం కరెక్ట్ గా నీ తింటుండే కంపల్సరీ అది కడుపు నొప్పి వస్తుంది. నేను ఇది చెప్పిన కాదు, ఒక అమ్మ టీవీ చెప్పింది. అమ్మ ఆ దేవుని స్తోత్రము, చెన్నైలో షోపు పెట్టిన అమ్మాయి షోపు పెట్టి అందరికి ఇదే ఆధారం. అమ్మ కూడా ఎంత తిన్నారు. 2 సంవత్సరం అయినప్పుడు అమ్మకి కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిన అమ్మ ఇదా ప్రాబ్లం. ఆ రోజు నుండి అది మాట మరి వాడలేదు. దేవునికి స్తోత్రం అనేది చెప్పలేదు. మీరు ఇక్కడ మ్యారేజ్ అయింది కదా, చికెన్ ఏ కలర్ ఉంటుంది? అమ్మగారు తినడం కాదండి, తినడం ముందు చూడు. అది లేదు ఏంటి కలిపారు? అది విషం. ఆ కలర్ ఏమవుతున్నారు? విషం. మనము చర్చలు భోజనం పెట్టినప్పుడు, విందు చేయనప్పుడు వంట మాత్రం చెప్తున్నా ఇది మాత్రం వేయకూడదు, 2 గాలి వేయకూడదు. 1 సాల్ట్ వేయకూడదు, టేస్ట్ చేయకూడదు, సాల్ట్ వేయకూడదు, 2 చేయకూడదు, పొట్టు కలర్ వేయకూడదు. 3 ఏ చికెన్ కడిగిన 3 సార్లు కడిగిన తర్వాత కూర చేయాలి. ఇక్కడ చికెన్ వచ్చినప్పుడు కడుగుడు మొత్తం టేస్ట్ వస్తుందంట. బైబిల్ చెప్తుంది రక్తం తినకూడదు బైబిల్ చెప్తున్నా. నీ అతన్ని తిన్న కాబట్టి దేవుడు నీకు విడుదల వెళ్ళవు, నీ కుటుంబం దీపింపబడలేదు. రక్తం తినకూడదు. మాంసం మొత్తం కడిగేసి రక్తం పోగిన తర్వాత మాంసం తినాలి. దేవునికి గట్టిగా స్తోత్రం. ఇప్పుడు నా శరీరం బలహీన ఉంది, అందుకని మెల్లగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మనిషిని వచ్చిన మార్పు నోహావు కాలంలో ఏంటి ప్రాబ్లం? తినడం, తాగుచు. ఇంకేంటి?
వివాహం జరిగిన మీరు చూడలేదు. దేవుని కుమారులను నరుల కుమారులలో ఒక వివాహం జరిగిన మీరు చూసారా? చూడలేదు. కుమారుడా యొక్క పెద్ద వివాహం జరిగింది, అది చూడాలి. 3 కోట్ల ఎంత ఖర్చు పెట్టారు? ఎంత డబ్బులు అది నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. పెద్ద పందిరేసారు. ఎందుకంటే అది దీనికి లక్షలు ఖర్చమైంది. సోదరం కేరళలో ఒక వివాహం జరిగింది, దేవునికి సోదరం. కేరళలో వివాహం జరిగినప్పుడు ఎన్ని రకాలు ఉంటారంటే తెలుసా? 150 రకాలు ఆహారం. ఎంత ఎవరు తింటారు? ఐస్ క్రీమ్ మాత్రం 50 వెరైటీ. ఐస్ క్రీమ్ మాత్రం 50 రకాలు. 21 వెరైటీ జ్యూస్. ఇదన్నీ నేను టీవీని చూసిన భయపడదు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు ఇది చేసి చూసినప్పుడే కడుపు నింపిపోయింది. స్తోత్రం. దీనంతా ఏంటి? కొంచెం కొంచెం ఇంత తీసుకొని ఒక స్పూన్ వేసుకొని తిరిగి వినేయండి. ఇడ్లీ ఉంది, పూరి ఉంది, ఇంకే పూరి ఏ పూరి అన్న బాబు నాకు పేరు మొత్తం తెలియదు. మొత్తం సరకు అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్ని కోడిలు ఖర్చుపెట్టిన విధానములకి ఇవ్వడం దేవునికి స్తోత్రం. అదే విధంగా ఇంత డబ్బులతోని పేదవాళ్ళ ఊళ్ళు ఉన్నారు, వారికి ఏం చేయాలి? స్తోత్రం. అన్నం పెట్టాలి. అమ్మ నాన్నకి విడిచిపెట్టి అనాథలుగా బ్రతికే నీళ్ళు ఉంది, అక్కడ అన్నం పెట్టండి. అమ్మ నాన్న లేదు, పిల్లలు ఉన్న హాస్టల్ ఉంది, ఆడికి అన్నం పెట్టరా. దేవుడికి స్తోత్రం కలిగిన అదే చెప్పండి. మనుషులు మార్పు జరుగుతున్నారు. లోకంలో ఏం జరుగుతున్నారు? మార్పులు. మనుషులు ఏం చేస్తున్నారు? మార్పు. 3 మనలో మార్పు జరుగుతున్నారు. అదే చెప్పి మనలో అంటే దేవుని బిడ్డల్లో. ఆ దేవుని బిడ్డలకి ఎలాగ చెప్తాను చెప్పండి. దేవుని బిడ్డలకి క్రైస్తవుల్లో ఉన్న మార్పులు. క్రైస్తవులు ఉన్న మార్పులు ఒకటి వెంటనే చదవరా. క్రైస్తవులు ఉన్న మార్పు 2 తిమోథెయుసు పత్రిక 3:1-5 వరకు చదవాలి త్వరగా. అంత్యకాలములో స్వస్నేహులు, డంబులు చదవమ్మా. 2 తిమోతి 3:1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఏది దినం అండి? అంత్య దినం అంటే గ్రీక్ భాషలో అర్థం అంటే ఏనుగుకి పిచ్చి వచ్చినట్టు. ఏనుగుకి పిచ్చి వచ్చినది ఎప్పుడైనా చూసారా మీరు? ఏనుగు పిచ్చి వచ్చినప్పుడు చూడలేదా? ఏనుగు పిచ్చి వచ్చింది ఎప్పుడు చూడలేదా? ఎక్కడికి వచ్చింది కదా పిచ్చి. అది కాదు, అది ఒంటరిగా వచ్చిన ఏనుగు కాదు, భయపడరా. పిచ్చి వచ్చిన ఏనుగు అది కాదు, ఇంటిని పెంచిన ఏనుగు ఉంది. ఆ ఏనుగు ఏమొస్తుంది? పిచ్చి వస్తుంది. ఎలాగొస్తుందంటే నెట్లు కొట్టి చూడండి, మనిషికి, ఇంటికి, బండికి, ఎవరికి మొత్తం ఏం చేస్తుంది? ఎక్కడెత్తాడు. కడవలి దినములు విశ్వాసి ఎలాగంటే అయిపోతుంది. విశ్వాసాలు అలాగైపోతారు. ఏనుగు పట్టిన పిచ్చి పట్టిన ఏనుగులాగా. పిచ్చి పట్టిన ఏనుగు ఎవరికి దొరికిన తిట్టుకుని కొట్టడం కట్టడం అదే పరిపాటి. అదే పడి దేవుని బిడ్డలో ఏం చేశారు? ఎవరితో పడితే తిట్లు కూడా కొట్టుకోవడం. అంతే. దేవునికి స్తోత్రం. సంఘములు కాని గొడవలు, ఇంటిలు కాని గొడవలు. అదే దేవుని బిడ్డ విషయం గురించి చెప్తున్నాడు, బయట విషయం కాదు. కడవలి అందరూ పిచ్చినట్టుగా నేను ఒక విశ్వాసికి నేను మెంటల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఆడికి చూపించిన తర్వాత నన్ను పిలిచాను. సార్ ఎందుకంటే ఆయన పెద్ద మెంటల్ డాక్టర్. ఆయన చెప్పారు, అయ్యా మాకు మీకు ఉంది, మాకు మీకు 20% మెంటల్ ఉంది, మాకు మీకు 25% మెంటల్ ఉంది, ఈయనకి ఒక 35 ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి ఎంత ఉంది? 25 ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ గొడవ జరిగినప్పుడు చూడాలి. ఆ పిచ్చి అప్పుడు బయటకు వస్తుంది. అలా నేను అబద్ధం చెప్పలేదండి. నీలో కోపం పెరిగినప్పుడు నీలో ఒక విషం బయటకు వస్తుంది. ఇది బయటకు వచ్చినప్పుడు అదే పిచ్చింది లక్షణం. ఇది కొందరికి, మనకు కొందరు మన మెడిసిన్ తినలేదు, మనకు కొంచెం తక్కువ ఉంది, ఆడికి కొంచెం ఎక్కువ ఉంది. అందుకే అన్ని వల్ల ఆడి కొంచెం ఏం చూస్తున్నారు. అందుకని మనమైన పిచ్చుకు చూసి
చూసి ఆడికి చూసి ఆడి మానసి ఒత్తిడి మానసిక ఒత్తిడి నీకు 25% ఆడి నీ మానసి ఒత్తిడి 25, ఆడికి 35. పని ఎక్కువ అడిగి సోదరుడు మనం ఆడిపించాడు ఆయన నాకు మనకు అందరికి పిచ్చి ఉందండి. మీరు అందరూ ఉన్నారా? కొందరికి తిండి పిచ్చి, కొందరికి పొడుకున్న పిచ్చి, పిచ్చి పెరిగినటువంటి దేవునికి స్తోత్రం. అట పెరిగినప్పుడు చూడు అంత్య దినములు ఆ కాలం ఎలాగుంది? అపాయకరమైన కాలం. పిచ్చడు అందరూ కలిసిపోతే ఏమవుతుంది? అపాయమే. ఈయనిద్దరికి మెంటల్ హాస్పిటల్కి హాస్పిటల్కి ఆడ డ్యూటీకి వెళ్ళారు. అజిత్ గారు నా పాప ఆడికి 6 నెలల వరకు మెంటల్ హాస్పిటల్ ఏముంది డ్యూటీ. ఆ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏమంటే ఒక విషయం, ఈ పిచ్చి వాళ్ళు అందరూ కలిసి ఒక పని చెయ్యరు. పిచ్చోడు కలిసి పని చేయడు. పిచ్చోడు కలిసి ఏం చేయరు, పని చేయరు. స్తోత్రం కలిగింది. అది మనోళ్ళు ఎక్కువ ఉంది. అందుకే కదా పాస్ట్ గారు కడుతుండే విశ్వాసం ఇరగొడుతుండే. అది కాదు మనలో ఆఫీసర్ మనం అందరం ఏం చేయరు, కలిసి ఒక పని చేయరు. ఆ పిక్చర్ ఆయన కాబట్టి కలరు. ఇప్పుడు నేను నవలిక కొట్టడానికి వెళ్తే నన్ను వేరే కొప్పించుడుతుంది దేవుడికి స్తోత్రం. మన సంఘ పని కానీ ఏదైనా కుటుంబ పని ఏదైనా జరిగితే అందరూ కలిసి ఏం చేస్తావా? అందరూ పిచ్చుడే స్తోత్రం. అందుకని ఏమవుతుంది కలవరు. అందుకని డాక్టర్ పిచ్చర్ దగ్గరికి డ్యూటీ చేయడానికి వెళ్తాడు, కానీ ఆడికి భయం లేదు. ఇది ఒకరికి వచ్చి ఏం చేయదు, కొట్టడానికి ఒక వేరే స్తోత్రం కలిగింది. తర్వాత ఏంటంటే స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు చెప్పాలి. లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ఏంటి సెల్ఫ్ అంటే? సొంత సంతానం ఏమిస్తాడు? సొంత శరీరం స్ప్రే, సొంత శరీరంలో పౌడర్, సొంత శరీరంలోకి మంచి బట్టలు, అదే బట్టలు నీ భార్యకి నీ పిల్లలకి ఇవ్వరు. మీరు సొంత స్వభావం ఎలాగ తెలిసిందే, ఇక్కడ మంచి స్ట్రైట్ ఉన్నది వాస్తు ఇక్కడ పెడతా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక మంచి టేస్ట్ ఉన్న ఆహారం ఇక్కడ పెట్టండి, అది కేకో టీకో ఏదో అప్పుడు తెలిసి నీలో నిన్న ఆ పిచ్చుడు బయటికి వస్తాడు. స్వస్నేహం ఉందో లేదో స్వస్నేహం అదేనే ఆ పిచ్చుడు. నేనమ్మా మీ ఊర్లో ప్రకారం కాదు, మా ఊర్లో మ్యారేజ్ ఒక టేబుల్ 4 కూర్చోాలి. ఒక టేబుల్ ఏం చేయాలి? 4 తినడానికి వస్తువు అక్కడ పెట్టు. 4 తినడానికి వస్తువు అక్కడ పెట్టారు. ఏర్పడుతుంది అన్నం, మాంసం, కూర, చేప వేపినది, చేప కూర, అదే స్తోత్రం, చికెన్, మటన్, ఇదన్నీ అక్కడ పడుతుంది. ఈ 4 ఏం చేయాలి? సర్దుకొని తినాలి. కొందరు ఏం చేస్తున్నారు, వీళ్ళు దేవునికి స్తోత్రం. ఈడ 5 రోజులు అయింది ఏం తినలేదు వచ్చినట్టు జరుగుతున్నారు. 5 రోజుల వరకు ఏం చేయలేదు, ఏం తినలేదు అనుకున్నారు. మొత్తం తింటున్నారు. నేను సైలెంట్ గా నేను మొదటి దొరికిన తిని చేరిపోయారు. స్తోత్రం కలిగింది. ఏంటి? స్వస్నేహులు. సొంతం ప్రేమించినవాడు. అమ్మ మీద నీకు ప్రేమ ఉందా? తమ్ముడి మీద ప్రేమ ఉందా? ఉందా? ఆస్తి వాటా చేసినప్పుడు తెలుస్తుంది. అది ఆస్తి గురించి కాదు. స్తోత్రం కలిగింది. నీ ఇంటిని చూడండి, అనేక ఎలాగ చేశాడు, నాకంతే ఎలాగ చేయలేదు. చెప్పలేదా? నీ కూతురికి ఎలాగ చేశాడు, నీ కూతురు నీకెలా రాదు? అమ్మకి చెప్తున్నాను, నాకే నీ కూతురు నీ కొడుకు నాకే నా తమ్ముడు అని చెప్పాలి కదా. చెప్పరు ఎందుకు? స్వస్నేహం. స్వస్నేహం. తర్వాత చెప్పండి. స్వార్థ ప్రియుడు. ఏంటంటే ధనాపేక్షలు. ఇష్టం మీద సమయం లేదు. అహంకారి. చదవు మొత్తం చదవు. తల్లిదండ్రికి ఏం చేయలేదు. ఈ అమ్మకే మొదటి పట్టాలి. ఈ పిల్లలు మొత్తం మాట్లాడడానికి కారణం ఎందుకు? ఎందుకమ్మా ఈ పిల్లలు మొత్తం పాడడానికి కారణం ఏంటి? అధికంగా ప్రేమించడం. అది కాదు,
ఎక్కువ సమయం ఎవరు తోడుగా నీ ఏం చేయాలి? అప్పుడు నొక్కి నొక్కి పెంచాలి. ఎక్కువ టైము అమ్మతోనే గడిపేది, సగం టైం మాత్రం ఎవరు తోడు? నాన్నతో. నీ 10 నెలల వరకే 9 నెలల 15 రోజుల వరకే నీ కడుపులో మోసి నొప్పి భరించారు. మనం ఏంటంటే చచ్చిపోయిన వరకు ఈ పిల్లల గురించి వేదన పడుతున్నారు తండ్రి. అర్థం కాదు. తల్లి 9 నెలలు 10 రోజులే బాధపడుతుంది, కానీ తండ్రి అలా కాదు, జీవితం అంతా బాధపడుతుంది. సగలగాడి వలన ఎద్దుల బండి ఎద్దుల వలనే ఉంది జీవితాంతం మొత్తం. ఎప్పుడు తల నీకు కూడా నీ నాన్న తల ఎలాగుందంటే చూడరా, ఎప్పుడు ఇలా ఉంది. అదే మెడ మీద ఏముంది? భారం ఉంది కాబట్టి, పిల్లల భారం, తిండి భారం, ఇదన్నీ ఆడ నాన్న మీద ఉంది. దేవునికి స్తోత్రం. మీరిద్దరు సుఖంగా కూర్చున్నారు, తింటున్నారు. నీ నాన్నకి ఎప్పుడైనా అడిగారా, నాన్న నీ ఆహారం బాగా తిన్నారా, నానా నీ ఎలా ఉన్నారా, నానా నీకు బట్టలు కొన్నారా, నీకు మ్యారేజ్ మంచి మంచి బట్టలు కొన్నా నీ నాన్న కొన్నారా అని ధరించారు. ఒకసారి నీ అడగలేదు. నీ వంటి పాట కాదు అది. నీ అనుకున్నారు అన్నయ్య గారు ఎలాంటి పాట పాడుతున్నారు. తినడం బెటర్ నీకే ఇస్తున్నారు. పిల్లలు పెంచడానికి నాన్న తినడానికి వచ్చినప్పుడు చిన్న కొడుకు వచ్చి ఆ మంచి ముక్క తీసుకొని వెళ్ళిపోతుంది. స్తోత్రం కలిగి మీకు ఎవరికి తెలియనట్టుగా కూర్చున్నారు. మీరు మంచి మొక్క తింటూ ఉన్నప్పుడు మీకు అల్లు కొడుకో ఎవరో వచ్చి ఏం చేస్తారు, ఆ మొక్క తీసుకెళ్ళిపోతారు. మన అందరూ మాస్టర్ గారు రాలేదు. అడిగేటి మనకు సవనపత్రం రావడానికి ఇచ్చారు. మా ఫ్రెండ్ మాస్టర్ గారు కూడా ఇచ్చారు. ఆడు తాగిసాడు. దాడి తర్వాత మనవరాడు వచ్చి కొట్టడానికి ఇచ్చారు. మ్యారేజ్ చేసి పంపించిన తర్వాత మనవరాడు కూడా ఒక మెడ మీద పట్టుకున్నారు. ఎవరికి? అందుకే మీ ఇంటి మరి మనుషులు కాదు, నేను అన్ని చూసుకున్నాను. ఏంటి జరుగుతున్నారు పని సహజం చదవమ్మా. అయ్యో అది లేదు మొత్తం. అందుకనే పిల్ల తర్వాత చెప్తాను. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారినయుందురు. ఇదే నీటిగాంటి వారి పైకి భక్తి చచ్చుకొచ్చిన భక్తుడు. ఒంటరి కొలాయి కాడ చూడ. రాత్రి ఒకడు వచ్చేది చెప్పరా గారు, రాత్రి ఆ పడుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి దెయ్యం వచ్చి కూర్చొని నేను చెప్పాను, ఏడ్రా నీ రాత్రి ఏం చూశారు? మొత్తం బ్లూ ఫిల్మ్ చూసుకున్నారు. నెట్లో వెళ్ళిపోతున్నారు. అదే పిల్లలకి తెలియదు. ఇదన్నీ చూసిన వాడి దగ్గరికి ఎవరో వచ్చి కూర్చున్నారు. ఇది అమ్మే నాన్న వచ్చి కూర్చున్నారా? ఇప్పుడు ఆ పిశాచి పెంచమనే దగ్గరికి ఆడే వస్తుంది. స్తోత్రం కలిగింది. నా మీద తల చుముక్కాలి. ఏం చేయాలి? చెప్పిన ఊగడం పరిపాడి ఉంది. మొదటి నీ మార్మన్స్ ముందు తర్వాత నేను చెప్పిన అర్థమైంది లేదా? పైకి భక్తి భక్తి చూసే ఇల్లుగంటి వంట మోడు కానీ అయిపోయింది కదా పిల్లల సమయం. అయిపోయింది చెప్పాలి కదా. నేను తెలిసి నేను కూడా అక్కడ ఇదండి సామాన్య చెప్పడానికి ఇష్టం ఇదే పెట్టాలి. సోదరు పైకి భక్తి శక్తి ఏం చేసేది లేదు. పైకి భక్తి శక్తిని సోదరం కలిగిన భక్తి. ఇప్పుడేమవుతున్నాడు? పైకి అన్ని మోసం చేయడానికి ఇదే చాలు. ఏది పైకి భక్తి. అవును కదా. భక్తుడు ఈ గుడిలో ఎవరైతే భక్తుడు కూర్చున్నారు కదా, ఆడి ఇంటి మొత్తం వచ్చి ఈడీ వచ్చి ఏం చేశారు? రైడ్ చేశారు. ఒకడు మన ఆంధ్రాలో ఒకటి నుంచి ఇంటి నుంచి మాత్రము భక్తుడు ఇంటి నుంచి ఎంత దొరుకుతుందో 1000 కేజీ బంగారం దొరికింది.
భక్తుడు ఈ భక్తుడు దేవుడు అంటాడు. అదేంటి దేవుడి కన్నా బంగారం అవసరం ఇవ్వడానికి మీరందరూ సరే రెడీగా ఉన్నారు. పైకి భక్తి రాయగడ నుండి ఒక అమ్మ ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారన్నమాట? సతీష్ కుమార్కు 10,000 ఇవ్వడానికి వెళ్ళారు. ఆయనకి కొదువ. అమ్మా రాయగడ ఏ పార్సల్ లేదన్నమాట. లేదు నేను అడిగారు, అయ్యగారు ఏం చేశారు? ఏం చెయ్యలేదే. అయ్యగారు వారానికి టీవీలో చేంజ్ చేస్తున్నారు. చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు విడుదల జరుగుతున్నారని నేను చెప్పిన వెంటనే కరెంటు పోతుంది. ఇప్పుడు విడుదల జరుగుతుందని చెప్పిన వెంటనే కరెంటు పోయింది. ఆ విడుదల జరిగింది. వచ్చినప్పుడే సైకిల్ తోని వచ్చాడు. ఇప్పుడు కూడా ఇది మా సొంతం కాదు, వేరొకరు కొద్దిసి ఇచ్చాడు. నాకు అలాగా అనుకుంటుంది. సైకిల్ వచ్చాడు. ఇప్పుడు ఎన్ని కారణా ఆయన పేరటరా? BMW. నాకు అన్ని పేరు లంబోగిని ఈడన్న పాటలు ఏంటి లేదండి. ఒక పాటతో తిరిగిన పాస్టరే వాడికి ఎన్ని కారణాలు తెలుసా? ఈ పాస్టర్ కథ చూడండి. ఈ వచ్చి వాక్యం చెప్పిన పాటల కథ వాడికి ఎన్ని కారణం ఉంది, ఎన్ని స్థలం ఉంది అని తెలిసి ఆడికి డబ్బు పెట్టండి. మీ ఊళ్ళో ఉన్న పాప గారికి డబ్బు లేదు, గిప్పు లేదు, ఆడ ఏట్లు లేదు, ఒంటికి తిరగలేదు. అడిగి నేను అడుగు వెళ్ళాలి. ఏదైనా ఇస్తే మేలు కలుగుతుంది. ఇప్పుడు మీటింగ్ జరిగింది. ఆడ తీసుకొని వెళ్ళానని తెలుసగా 23 లక్షలు. నొక్కి ఒక 100 సార్లు నొక్కి నూనె బాటిల్ ఒకటి ఉంది 200. అది తీసుకొని 10 సార్లు వేసినప్పుడు ఏం జరగదు. ఏది అది తెచ్చిన నూనెతోని మొబైల్ ఎక్కి పాటకి ఇస్తాను. దానికి ఒక 200. అయ్యగారి దగ్గర ఫోటో ఇవ్వడానికి 5,000. ఇవి వచ్చిన అయ్యగారి దగ్గర సెల్ఫీ. ఈ భక్తి అంటే అసలు దేవునికి భయపడరా? అయ్యగారు ఆ పిలుపు పిలిచినప్పుడు ఈడు భక్తులు ఏ భక్తులు ఉంటుంటే దేవునికి స్తోత్రం. హైదరాబాద్ నుంచి నాకు కూడా ఫోన్ చేశాడు. ఆడు కోడీశ్వరుడు. భార్య భర్తల తమ్ములు గొడవలు అయిపోయింది. విడాకులకు వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. కానీ ఎవరైనా అన్న అప్పుడు ప్రార్థన లేదు, నీ తీసుకొని అదండి అయ్యగారు అలాగా చెప్తున్నాను. నేను చెప్పిన కాணிకల కోసం కూర్చున్న పార్స్ కావాలా, ఇంక భార్య భర్తలు విడుదల కావాలంటే ప్రార్థన చేశారు. కాணிకలు పంపించిన పద్ధతి నాకు వద్దని దమ్మున్న బాగా ఉన్నారు. ఒక భాష చెప్పినట్టే బోర్డు ప్రార్థన చేసిన తర్వాత చెప్పమ్మా నా ఫోన్ నెంబర్ ఇదే ఏం చేయాలి? ఫోన్ పే చేయండి. ఇక్కడ నుంచి వైజాగ్ వరకు నన్ను తీసుకొని వెళ్ళిపోయారండి ప్రార్థన చేయడానికి. నాకు పెట్రోల్ 4,000, ఎక్స్ట్రా ఖర్చు 1,000, 5,000. ఆడిచ్చిన 2,000. ఎలా ఉంది? మీరైతే మరి పని మానేసి లేదు 5,000 ఖర్చులు అది ఇచ్చేసి మాత్రం నిన్న వదులుతాను. గొంతు పీసుకి వసూలు చేస్తారు. అడిగి ఏంటాడు? నేను చెప్పను ఏం దొరికిన పర్లేదు. దేవుడు తెలిసిన తప్పు. బండి కొట్టున్నాడు. నా పెట్రోల్ బండిలు ఖాళీ అవ్వాలి. నేను చెప్పిన కదా దేవుడు పని వాడుకున్న దేవుడు తీస్తాను. వేషధారణ మొత్తం ఏం చేయాలి? వదలండి. యాక్టింగ్ వదలండి. దేవుడికి రాకడ సమయంలో విశ్వాసులు క్రైస్తవుడు సంఘం మధ్యలో జరిగినది ఈ సమయం లేదు. అందుకని రాకడ సిద్ధపడుతున్నాయి. దేవుడు ఓటకి వచ్చింది. ప్రార్థన చేద్దాం. తలలోచుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఒకసారి మన మనసును దేవుని సన్నిధిలో పరిశోధన కలిగి తీరుతాం.
లోకానికి కలిగిన మార్పుల గురించి చెప్పారు. రెండోదిగా క్రైస్తవుల మధ్య ఉన్న మార్పుల గురించి చెప్పారు. ప్రపంచానికి కలిగిన మార్పు గురించి చెప్పారు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నీకు ఎక్కడెక్క తాకిందంటే రాత్రి వేళ దేవుని సన్నిధిలో లోకంలో కలిగిన మార్పు నీ లోపలికి వచ్చిందా? సంఘం మధ్యలో ఏదైనా మార్పు వచ్చి తీరింది. రాత్రి వేళ పరిశోధించండి. రక్షకుడైన యేసుగా తిరిగి రాకపోతున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధమై ఉన్నావా? అప్పగించుకోవాల్సిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాలు బట్టి మమ్మల్ని పరిశోధనలోకి తీసుకెళ్లి దేవా ప్రత్యక్షత గురించి, దేవాని ప్రత్యక్షత గురించి, 3 రీతి కలిగిన ప్రత్యక్ష గురించి మాకు బయలుపరిచి చెప్పారు. దేవా నీ రాకడ ఎంత త్వరబడి ఉన్నది. దేవా లోకంలో మార్పులు జరుగుతున్నాయి. యుద్ధాలు వినబడుతున్నాయి. ఒకరొకరు కొట్టుకుంటున్నారు. దేశం కొట్టుకుంటున్నది. విపరీత కరువులు ఉన్నాయి. విపరీతంగా దేవా భూకంపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు రాకడకు సమయమై తీరిందని రాత్రి వేళ మేము నిర్ణయించుకు తీరుతున్నాం. దేవా ఆత్మీక జీవితాన్ని కట్టుబాటు కలిగి తీరడానికి, ఆత్మీక జీవితంలో శుద్ధీకరణ కలిగి తీరడానికి ఈ రాత్రి వేళ మేము ప్రయాసపడి తీరుతున్నాం, పెరుగులాడుతున్నాం. దేవా నీ నీతిమంతుడిగా మారి తీరాలి, ప్రార్థనాపరుడుగా మారి తీరాలి, అభిషక్తుడిగా మారి తీరాలి, వేషధారణగా మార్చి దేవా యథార్థత కలిగిన భక్తి పరుడుగా మారి తీరడానికి మమ్మల్ని సహాయం చేయమనుకుంటున్నాం. దేవా దేవా నీ రాకడికి రాత్రి వేళ తీరితే మేమందరం క్షేమముతో ఆత్మీక బిడ్డలుగా పరలోకం తీరుతుందిగా దేవా మా జీవితం మేము సమర్పించుకు తీరుతున్నా. రాత్రి వేళ మమ్మందరి మీద కరుణ చూపించయ్యా, కృపవాత్సల్యం దయచేయమయ్యా, సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా కనికరం చూపించండి. దేవా నీ రక్తం ద్వారా మేము కడగబడి తీరుతున్నాం. నీ వాక్యం ద్వారా మేము కడగబడి తీరుతున్నాం. మా జీవితం దేవా నీవిచ్చిన దేవ ధర్మశాస్త్ర లేఖనాన్ని మమ్మల్ని కడిగి శుభ్రపరిచి తీరుతున్నామయ్యా. నీ కృపా సింహాసనం ఎదురుకు మేము పరిగెట్టి వచ్చి తీరుతున్నాం. నీ దగ్గర నుండి మా సహాయం వచ్చి తీరేది. మా కీడము, మా బలము, మా హాస్యము, మా ఆశ్రయ నగరమా నీ అంత అనుకుంటున్నామయ్యా. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. వారాత్మిక జీవితం మారి తీరాలి. దేవా లోకంలో ఉన్న విధానాలు వారి లోపల దూరికి రాకూడదయ్యా. క్రైస్తవుల్లో పాప స్వభావాలు దూరికి రాకూడదయ్యా. కనికరం చూపించండి, కాపాడండి. దేవా ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించండి. విన్న బిడ్డలందరూ కూడా దీవించండి. కృపాసేవతో మేమందరం బయలుదేరుటకు దయచేయండి. జీవనంతో నింపినందుకు స్తోత్రం, సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. తండ్రి ఒక కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని 2 రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రార్థనలకి నేను స్తోత్రం చేద్దాం. దేవుని పోలికలకు మార్పు చెందడానికి స్తోత్రం చేద్దాం. భక్తులలో ఉన్న మార్పులు మా జీవితానికి స్తోత్రం చేద్దాం. దేవుని మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.